గంజాయి కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల నిఘా నుంచి తప్పించుకుని దందా చేసేందుకు ఎంతకైనా వెనుకాడలేదు. కానీ పోలీసులేం తక్కువ తినలేదు. పక్కా సమాచారంతో దాడులు చేస్తూ వారిని పట్టుకుంటున్నారు. హైదరాబాద్ లో ఈ 2 రోజుల్లో గంజాయి సాగు రవాణా కేసులు వరుసగా వెలుగులోకొచ్చాయి. మొత్తం 3 వేర్వేరు ఘటనల్లో దాదాపు 14 కిలోల గంజాయితో పాటు 5 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎక్కడో ఒడిషా లేదా ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తెస్తే మార్గమధ్యంలోనే పట్టుబడుతోంది. దారి మధ్యలోనే గంజాయి దందాకు పోలీసులు బ్రేక్ వేస్తున్నారు. దీంతో 2 యువకులు వినూత్నంగా స్కెచ్ చేశారు. హైదరాబాద్ నడిబొడ్డులోనే ఓ భవనం టెర్రస్ పై ఏకంగా గంజాయిని పండిస్తున్నారు. ఇక్కడ చూడండి. ఈ విజువల్స్ లో ఉన్న వ్యక్తుల పేర్లు లవకుశ, భీమ్లేష్. ఇద్దరి స్వరాష్ట్రం బీహార్. హైదరాబాద్ మలక్పేట్ గంజ్ మిషన్ మార్కెట్ కు సమీపంలో ఓ భవనం పై అంతస్తును అద్దెకు తీసుకున్నారు. అక్కడే టెర్రస్ పై గంజాయి మొక్కలు సాగు చేస్తున్నారు. మంచి ఏపుగా గంజాయి మొక్కలు ఎదిగాయి. రోజు రోజుకు పెరుగుతున్న మొక్కలతో బిల్డింగ్ లోని వారికి డౌట్ వచ్చింది. ఏం మొక్కలని ఆరా తీయడంతో గంజాయి మొక్కలుగా తేలింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫలితంగా లవకుశ, భీమ్లేష్ చేస్తున్న బాగోతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వచ్చి చూసి షాక్ అయ్యారు. గంజాయి మొక్కలు 6 మీటర్ల వరకు పెరిగి ఉన్నాయి. ఇప్పటి వరకు 10 కిలోల వరకు గంజాయిని సాగు చేసి ఎండబెట్టి అమ్మేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు వారి వద్ద నుంచి 5 గంజాయి మొక్కలు, 55 గ్రాముల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఒడిషా రాయ్గఢ్ నుంచి గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు రంగారెడ్డి పోలీసులు రంగంలోకి దిగారు. చర్లపల్లి రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మల్లాపూర్కు చెందిన పుష్పాల వరుణ్ వద్ద 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని రైలులో హైదరాబాద్ కు తీసుకువచ్చి విక్రయానికి ప్రయత్నిస్తున్నప్పుడే అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 5.50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అటు ఏపీలోని గుంటూరులోనూ గంజాయి అమ్ముతూ వినియోగిస్తున్న 11 మందిని నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో కొంతమందిపై గతంలో క్రిమినల్ కేసులు, రౌడీ షీట్లు ఉన్నట్టు గుర్తించారు. రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్ లో గంజాయి అమ్మకం జరుగుతున్నట్లు సమాచారం రావడంతో దాడి చేశామన్నారు పోలీసులు. గతంలో ఇదే గంజాయి గ్యాంగ్కు చెందిన 4గురిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడైతే విరివిగా గాంజా అమ్ముతున్నారు లేదా కన్జ్యూమ్ చేస్తున్నారు అని రూమర్స్ కాదు, ఆ చిన్న హింట్ వచ్చినా సరే వీఆర్ గోయింగ్ ఆన్ ద ఫీల్డ్. టిట్కో హౌసెస్ కానీ, స్వర్ణభారతి నగర్ కానీ ఎక్కడైతే వీటి కన్సంప్షన్ ఆర్ అవైలబిలిటీ ఉంది అని మాకు న్యూస్ వస్తుందో వీఆర్ గోయింగ్ దేర్. ఇన్ఫ్యాక్ట్ ఈ రెడ్డి కాలేజ్ ఇన్సిడెంట్లో కూడా we have heard a random rumor saying that ikkada addaga undi ani cheppi వెంటనే మఫ్టీ టీమ్ ని పట్టుకొని వెళ్ళాము. we have caught the 2 persons. ఆ 2 persons నుంచి వచ్చిన లింకేజ్ ద్వారానే పర్టిక్యులర్ కేసులో 15 మెంబర్స్ ని we have arrested. మరోవైపు ఒడిషా మల్కాన్గిరి జిల్లాకు చెందిన సూరజ్, రూప భార్య భర్తలు ఇద్దరూ కలిసి 3 కిలోల గంజాయిని హైదరాబాద్ కు రవాణా చేస్తూ ఎల్బీ నగర్ వద్ద పట్టుబడ్డారు. రైళ్లలో పోలీసుల తనిఖీలు ఎక్కువ కావడంతో రోడ్డు మార్గంలో భార్య భర్తలిద్దరూ కలిసి గంజాయి తీసుకుని హైదరాబాద్ కు వస్తున్నారు. గంజాయి లగేజ్ లో పడేసి ఇద్దరు భార్య భర్తలు వేరువేరుగా కూర్చున్నారు. బస్సులో తనిఖీలు చేయడంతో గంజాయి లభ్యమయ్యింది. హైటెక్ సిటీకి తీసుకువచ్చి అమ్మేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.